హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఏ పొలిటీషియన్స్ రకుల్ ని వాడుకున్నారు, రకుల్ నెట్వర్త్ ఎంత, రకుల్ సినిమా అవకాశాల కోసం ఎవరెవరితో అఫైర్స్ నడిపింది అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోకి లైక్ కొట్టి స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. రకుల్ ప్రీత్ సింగ్ ఈమె 1990 అక్టోబర్ 10న న్యూఢిల్లీలోని ఒక పంజాబ్ సిక్కు కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి కుల్విందర్ సింగ్, తల్లి రాజేంద్ర కౌర్. ఈమె తండ్రి ఇండియన్ ఆర్మీలో ఆఫీసర్ గా పనిచేస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. ఇక రకుల్కి అమన్ ప్రీత్ సింగ్ అనే తమ్ముడు కూడా ఉన్నాడు. ప్రెజెంట్ అతను కూడా నటుడిగా మారాడు. రకుల్ తన స్కూలింగ్ ని ఢిల్లీలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్లో దౌలా కువానాలో పూర్తి చేసింది. రకుల్ చిన్నప్పటి నుండి చదువుల్లో చురుగ్గా ఉన్నప్పటికీ ఆమె మాత్రం సినిమాల్లో హీరోయిన్ అవ్వాలనే కలలు కనేది. అలా సినిమాల మీద ఉన్న ఇష్టంతో 18 ఏళ్లకే మోడలింగ్ స్టార్ట్ చేసింది. కానీ ఈమె తండ్రి ఫోర్స్ చేయడంతో జీసస్ అండ్ మేరీ కాలేజ్ నుండి మ్యాథమెటిక్స్ డిగ్రీ చేసింది. మ్యాథ్స్ లో మెరిసిన ఈ అమ్మాయి స్క్రీన్ మీద మ్యాజిక్ చేయడానికే పుట్టిందన్నట్టుగా 2009 కన్నడ సినిమా గిల్లీతో వెండితెరపై అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే తన నటనతో గ్లామర్ తో కుర్రకారిని రెచ్చగొట్టి అవకాశాలే తన వెంటపడేలా చేసింది. అదే టైంలో ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని టాప్ 5 లిస్ట్ లో ఒకరిగా నిలిచి పీపుల్స్ చాయిస్ మిస్ ఇండియా టైమ్స్, ఫ్యాంటలోన్స్ ఫెమినా మిస్ ఫ్రెష్ ఫేస్, ఫెమినా మిస్ టాలెంటెడ్, ఫెమినా మిస్ బ్యూటిఫుల్ స్మైల్, ఫెమినా మిస్ బ్యూటిఫుల్ ఐస్ అనే 5 సబ్ టైటిల్స్ ని కూడా గెలుచుకుంది. ఇక అప్పటి నుండి వెనక్కి తిరిగి చూసిందే లేదు. 2011లో కెరటం సినిమాతో తెలుగులో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత 2012లో తమిళ్లో తాండు తక్క, 2013లో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాలతో ఆమె కెరీర్ ఊపందుకుంది. ఆ తర్వాత లౌక్యం, సరైనోడు, ధ్రువ, నాన్నకు ప్రేమతో, స్పైడర్ లాంటి హిట్ సినిమాలు చేసిన రకుల్ తన అందం, నటనతో తెలుగు తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా లక్కీ చార్మ్ గా మారిపోయింది. ఇలా కెరియర్ మంచి ఊపు మీద ఉన్న టైంలోనే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఫామ్ హౌస్ చలువతో యారియన్ అనే మూవీతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగమ్మ అవకాశాల కోసం ఎంతకైనా తెగిస్తుందనే పేరు మూట కట్టుకుంది. అంతేకాదు ఎప్పుడు పార్టీలు పబ్బులు అని తిరిగే రకుల్ ఏకంగా డ్రగ్స్ వివాదంలో చిక్కుకుంది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తర్వాత నార్కోటిక్స్ కంట్రోల్స్ బ్యూరో ఎన్సీబీ డ్రగ్స్ కేసులో రకుల్ ని ప్రశ్నించింది. దీపికా పదుకునే, శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్ లాంటి స్టార్లతో పాటు రకుల్ కూడా సమాన్లు జారీ చేసింది. 2017 నుంచి రకుల్ ఫోన్ లో డ్రగ్స్ గురించి వాట్సాప్ చాట్స్ ఉన్నాయని, రియా చక్రవర్తి రకుల్ ఇంట్లో డ్రగ్స్ దాచేదని ఎన్సీబీ ఆరోపించింది. కానీ రకుల్ ప్రీత్ సింగ్ ఈ ఆరోపణలను ఖండించింది. నాకు డ్రగ్స్ తో సంబంధం లేదు, నేను క్లీన్ అని చెప్పింది. అయితే ఈ కేసు సమయంలో రకుల్ తన ఇండస్ట్రీలో సపోర్ట్ చేసిన ప్రొడ్యూసర్స్ హెల్ప్ తీసుకుందనే తెలిసింది. అందుకు తగ్గట్టుగానే రకుల్ ని దిల్ రాజు గారు ఎంకరేజ్ చేసేవారనే చెప్పొచ్చు. రకుల్ చేసిన సినిమా ఫంక్షన్స్ లో దిల్ రాజు గారు తలుక్కుమని మెరిసి రకుల్ యాక్టింగ్ ని మెచ్చుకుంటూ స్పీచ్లు ఇచ్చేవారు. ప్రొడ్యూసర్ చాంబర్ ప్రెసిడెంట్ గా ఉన్న దిల్ రాజు గారికి అప్పుడు సినిమాటోగ్రఫీ మినిస్టర్ మంచి ఫ్రెండ్ అవడంతో రకుల్ విషయం చెప్పి మేనేజ్ చేసినట్లు, దాని తగ్గ ప్రతిఫలం రకుల్ ఆ పొలిటీషియన్ కూడా సమర్పించుకున్నట్లు ఎక్కడ చూసినా అవే వార్తలు వినిపించేవి. ఇందులో ఎంతవరకు నిజముందో ఆ దేవుడికే తెలియాలి. మరి అయితే వెంటనే ఈ కేసులో ఆమెపై ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో ఆమెకి క్లీన్ చిట్ ఇస్తున్నామని ఎన్సీబీ ప్రకటించింది. కానీ ఒక ప్రముఖ తెలుగు న్యూస్ పోర్టల్ రిపోర్టు ప్రకారం హైదరాబాద్ లో జరిగిన ఒక హై ప్రొఫైల్ పార్టీలో రకుల్ ని ఒక యువ తెలంగాణ పొలిటీషియన్ తో చూశారని, ఆ పార్టీలో డ్రగ్స్ వాడకం జరిగిందని, ఆ పొలిటీషియన్ రకుల్ ని ఎన్సీబీ కేసు నుండి రక్షించేందుకు తన ఇన్ఫ్లుయెన్స్ ను వాడాడని, అందుకే ఆమె త్వరగా క్లీన్ చిట్ పొందిందని చెప్పగా ఈ రూమర్స్ కి ఎటువంటి ఆధారాలు లేవని, రకుల్ కూడా నాకు ఎటువంటి పొలిటీషియన్ సపోర్ట్ అవసరం లేదు, నేను నిజాయితీగా ఉన్నాను అని స్పష్టం చేసింది. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. రకుల్ తెలంగాణ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అయిన బేటీ బచావో బేటీ పడావో బ్రాండ్ అంబాసిడర్ గా నియమితురాలైంది. అందుకు సోషల్ మీడియాలో కొన్ని ఆధారాలు చూపిస్తూ ఆ యాడ్ తనకి రావడానికి అప్పటి గవర్నమెంట్ సపోర్ట్ చేసిందంటూ, అందుకు సోషల్ మీడియాలో కొన్ని ఆధారాలు చూపిస్తూ ఒకే కుక్క పిల్లతో ఒకే ఫ్లాట్ లో సింగిల్ గా రకుల్ అలాగే ఆ పొలిటీషియన్ తీసుకున్న ఫొటోస్ ని బయట పెట్టి రకుల్ కి ఈ అవకాశం ఆ నాయకుడి సపోర్ట్ వల్లే వచ్చిందని గట్టిగానే రూమర్స్ వచ్చాయి. దాంతో అప్పట్లో ఈ వార్తలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. కానీ రకుల్ దీన్ని కూడా ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని కొట్టిపారేసింది. నిజానికి రకుల్ సినిమా హీరోలు, ప్రొడ్యూసర్ల చేతిలో కన్నా పొలిటీషియన్ చేతిలోనే ఎక్కువ నలిగిందని అందరూ చెప్పుకోవడంలో తప్పే లేదన్నట్టుగా రకుల్ తెలంగాణ పొలిటీషియన్లతోనే కాకుండా కర్ణాటక మైనింగ్ కింగ్ అయిన గాలి జనార్దన్ రెడ్డి దగ్గర కూడా ఒక రాత్రికి గాను 3 కోట్లు తీసుకుందనే అంటారు. ఇందుకు మ్యాటర్ ఏంటంటే రకుల్ ప్రీత్ సింగ్ కి గాలి జనార్దన్ రెడ్డికి సంబంధం 2016లో జనార్దన్ రెడ్డి కుమార్తె బ్రాహ్మణి వివాహంతో ముడిపడింది. రకుల్ ఈ వివాహంలో పాల్గొని ఒక డాన్స్ పర్ఫార్మెన్స్
పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఈ వేడుక బెంగళూరు ప్యాలెస్ గ్రాండ్ లో జరిగింది. దీని ఖర్చు 100 కోట్లు దాటినట్లు సమాచారం. రకుల్ తో పాటు ప్రియమణి, తమన్నా కూడా డాన్స్ చేశారు. అందుకుగాను ఆ ప్రోగ్రామ్ కి 3 కోట్లు ఇచ్చినట్లు సమాచారం. రకుల్ ఈ ఈవెంట్ లో డాన్స్ చేయడం కోసమే ధృవ సినిమా షూటింగ్ విదేశాల్లో జరుగుతున్న కొన్ని రోజులు షూటింగ్ కి బ్రేక్ తీసుకొని వచ్చిందనే టాక్ కూడా అప్పుడు ఇండస్ట్రీలో గట్టిగానే వినిపించింది. రాజకీయ నాయకులతో సంబంధం మెయింటైన్ చేసే రకుల్ ఆస్తులు 100 కోట్లు దాటాయని అంచనా వేసుకొని ఈ వివాహం తర్వాత రకుల్ ఇంట్లో ఐటీ రైట్స్ కూడా జరిగాయనే రూమర్స్ కూడా వచ్చాయి. దీనిపై రకుల్ ఇవన్నీ అవాస్తవాలని, నా తండ్రి ఈ రూమర్స్ తో చాలా బాధపడుతున్నారని చెప్పింది. దాంతో రకుల్ జనార్దన్ రెడ్డి మధ్య ఉన్న సంబంధం ఈ ఒక్క ఈవెంట్ కే పరిమితమైంది. దీని తర్వాత వీరి మధ్య ఎటువంటి సంబంధం గురించి సమాచారం లేదు. అయితే ఈ సౌత్ ఇండియన్ పొలిటీషియన్స్ తో వచ్చిన రూమర్స్ కి చెక్ పెట్టడానికి రకుల్ బాలీవుడ్ లోనే పూర్తిగా సెటిల్ అయిపోయింది. ఇక ఆ టైంలోనే రకుల్ 2021లో బాలీవుడ్ నటుడు నిర్మాత జాకీ బగ్నానీతో డేటింగ్ స్టార్ట్ చేసింది. వీరిద్దరూ ఇన్స్టాగ్రామ్ లో తమ రిలేషన్ ని అఫీషియల్ గా ప్రకటించారు. జాకీ రకుల్ కి బిగ్గెస్ట్ గిఫ్ట్ అని, ఆమె జీవితాన్ని రంగులతో నింపాడని చెప్పింది. 24 ఫిబ్రవరి 21న వీరిద్దరూ గోవాలో ఒక గ్రాండ్ వెడ్డింగ్ లో పెళ్లి చేసుకున్నారు. ఈ వెడ్డింగ్ లో బాలీవుడ్ స్టార్స్ అందరూ హాజరయ్యారు. రకుల్ జాకీ జంట అందరి హృదయాల్ని గెలుచుకుంది. 2025లో వీరు తమ మొదటి వెడ్డింగ్ యానివర్సరీని లండన్ లో రొమాంటిక్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. జాకీ రకుల్ కి చిక్కీస్ ఇస్తున్న వీడియో సోషల్ మీడియాలో అప్పట్లో బాగా వైరల్ అయింది. అయితే జాకీకి ముందు రకుల్ లవ్ లైఫ్ గురించి చాలా రూమర్స్ వచ్చాయి. 2017 నుండి 2020 మధ్య ఆమె రానా దగ్గుబాటుతో డేటింగ్ లో ఉందని గాసిప్స్ వచ్చాయి. వీరిద్దరూ నానక ప్రేమతో సినిమా సెట్స్ లో చాలా క్లోజ్ గా ఉండేవారని, హైదరాబాద్ లో డిన్నర్ డేట్స్ లో కనిపించారని రూమర్స్ వచ్చాయి. అయితే రకుల్, రానా ఇద్దరు ఈ గాసిప్స్ ని ఖండించారు. మేము జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పారు. ఇంకో గాసిప్ ఏమిటంటే 2014లో యారియన్ సినిమా టైంలో ఆమె కోస్టార్ హిమన్సు కోహ్లీతో రకుల్ రిలేషన్ లో ఉందని, వీరి మధ్య ఒక సాన్నిహిత్య కిస్సింగ్ కూడా వైరల్ అయిందనే టాక్ వచ్చింది. కానీ రకుల్ ఈ రూమర్స్ ని కొట్టిపారేసి నా ఫోకస్ కెరియర్ మీద మాత్రమే ఉంది, లవ్ లైఫ్ మీద కాదు అని చెప్పింది. ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన రకుల్ ఇప్పుడు మళ్ళీ తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది. 2024లో రకుల్ ఇండియన్ 2, ఐలాండ్ సినిమాలతో తమిళ ఇండస్ట్రీలోకి అడిగిపెట్టి బాలీవుడ్ లోను 2025లో మేరే హస్బెండ్ కి బికి సినిమాలో అర్జున్ కపూర్ తో, భూమి పట్నాకర్ తో కలిసి నటించింది. ఇక ఈ సినిమా చేసేటప్పుడే రకుల్ రేస్ 4 సినిమాలో కూడా సైఫ్ అలీ ఖాన్ తో జత కడుతుందని రూమర్స్ వచ్చాయి. తన సినీ కెరియర్ లో మంచి గుర్తింపుతో పాటు బిజినెస్ చేస్తూ 100 కోట్ల ఆస్తిని వెనకేసుకుందని. ఇక ఫిట్నెస్ ఫ్రీక్ అయిన రకుల్ హైదరాబాద్ లో F45 జిమ్ ఫ్రాంచైజ్ ని కూడా నడుపుతుందని. ఒక సాధారణ పంజాబీ అమ్మాయి నుండి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన రకుల్ తన టాలెంట్, హార్డ్ వర్క్ తో అందరి హృదయాల్ని గెలుచుకుందనే చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.